అమ్మా ఒక్క నిమిషం. ఏంటమ్మా? చిట్టి చిలకమ్మ పద్యం ఉంటుంది కదా, నీకు తెలుసుగా? అదేనమ్మా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుకుని మింగావా. ఓ అదా, గుర్తుంది. ఇటువంటి అందమైన చిట్టి చిలకమ్మని చూసే ఆనాడు ఆ పాటని రాసుంటారు. తన పాటను తానే పాడితే ఎలా ఉంటుందో వింటావా? ఏమంటున్నావో అర్థం కావడం లేదమ్మా. చిలకమ్మ, అమ్మ వింటుందంట. నీ గురించి రాసిన పాటను నువ్వే పాడు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుక్కున మింగావా. అవునమ్మా, నేను బాగా పాడానా? అక్షయ, చిలక మాట్లాడుతుందేంటి? ఇది కళా నిజమా? నా కల నిజమైందమ్మా. చిలకమ్మ మాట్లాడాలని నాకెప్పటినుంచో ఉండేది. భవానీ ముందు బలంగా వేడుకునేసరికి ఆ కల నెరవేరింది. అమ్మా నాన్నల మధ్య వచ్చిన ఎడబాటు శాశ్వతంగా ఉండకూడదు. అందుకే వారికి రాబోయే ప్రమాదం నాకు ముందుగానే చిలకమ్మ ద్వారా తెలియాలి. అందుకే చిలకమ్మ స్వరాన్ని మాటల రూపంలో పలికించు తల్లి. కృతజ్ఞురాలి తల్లి. అక్షయ, నువ్వేదైనా అనుకుంటే దాన్ని సాధించగలవమ్మా. అచ్చం అమ్మలాంటి పంతం కదా మరి. నీ పలుకులు భలే ముద్దు ముద్దుగా ఉన్నాయే. ఇప్పుడు నువ్వు నీ కూతురుతో కలిసి ఉంటున్నావు. సంతోషంగా ఉందా నీకు? అక్షయ అర్చన రూపంలో ఉన్నప్పుడు నువ్వు కూతురు గురించి పడిన బాధను చూసాం. కూతురు తల్లి గురించి పడిన బాధను చూసాం. అప్పుడు నేను నాగమ్మ ఎంతో బాధపడ్డాం. ఇప్పుడు మీరు కలిసిపోయారు కాబట్టి మాకెంతో సంతోషంగా ఉంది. నువ్వు కూడా నా బిడ్డలా ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నావు. చాలా ఆనందంగా ఉందమ్మా. నీ బిడ్డనన్నావు కదా, అయితే ఇక నుంచి నేను కూడా నిన్ను అవనమ్మా అని పిలుచుకుంటాను. నీకు అభ్యంతరం లేదు కదా? నాకు అభ్యంతరం ఏముంటుందమ్మా? ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలు అనిపిస్తుంది. అక్షయ్కి ఏ ప్రమాదం వచ్చినా నీకు వెంటనే తెలియజేస్తానమ్మా. నువ్వు కంగారు పడకు. మాయ నిజంగా మారిపోయినట్టు అందరి ముందు నటిస్తుంది. దానివల్ల ఎప్పటికైనా మాకు ప్రమాదం తప్పదు. మీ ఇద్దరూ దాని మీద కన్నేసుంచండి. సరేనమ్మా. బాయ్ అమ్మా. బాయ్ అక్షయ. బాయ్.